బ్రేకింగ్ న్యూస్ కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా వసూళ్లకు పాల్పడుతున్న నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు గుట్టురట్టయింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ఫైన్లు వేయడం మానేసి ప్రైవేటు వసూళ్లు మొదలుపెట్టారు. విద్యార్థులైతే నోరు మెదపరని అనుకున్నాడో ఏమో బెదిరించి మరీ వసూళ్లకు దిగాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పు, దానికి ఫైన్ వేయడంలో తప్పు లేదు. కానీ వెనకాల కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ఉండాలని చెప్పి ఇద్దరూ ఫైన్ కట్టాలని వసూళ్లు మొదలుపెట్టాడు. మొత్తం నేరుగా తీసుకోకుండా కొంత నగదు రూపంలో మరికొంత పక్కనే ఉన్న బంక్ లో ఫోన్ పే చేయించుకుని ఐఎస్ఐ దండుకున్నాడు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అక్రమ వసూళ్లపై వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులే టార్గెట్ గా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసుల అధికారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా బండి రికార్డు లేకపోతే ఇద్దరు కంటే ఎక్కువ రాకూడదు. ఒక్కడొచ్చి అసలు ఆపం, ఇద్దరు వచ్చినా ఆపం. మీరు నలుగురు రావడం అంటే నా మాట విచిత్రంగా ఎవడన్నా పెద్ద ఆఫీసులో పట్టుకున్నాడు అనుకో మమ్మల్ని ఇక్కడ ఉందా నేను ఫోన్ పే కొట్టేశాను. కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా వసూళ్లకు పాల్పడుతున్న నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు గుట్టురట్టయింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ఫైన్లు వేయడం మానేసి ప్రైవేటు వసూళ్లు మొదలుపెట్టాడు. విద్యార్థులైతే నోరు మెదపరని అనుకున్నాడో ఏమో బెదిరించి మరీ వసూళ్లకు దిగాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పు, దానికి ఫైన్ వేయడంలో తప్పు లేదు. కానీ వెనకాల కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ఉండాలని చెప్పి ఇద్దరూ ఫైన్ కట్టాలని వసూళ్లు మొదలుపెట్టాడు. మొత్తం నేరుగా తీసుకోకుండా కొంత నగదు రూపంలో మరికొంత పక్కనే ఉన్న బంక్ లో ఫోన్ పే చేయించుకుని ఏఎస్ఐ దండుకుంటున్నాడు. అయితే ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అక్రమ వసూళ్లపై వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులే టార్గెట్ గా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు, అప్డేట్స్ ఏంటి? నగరీ శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడంలో లా అండ్ ఆర్డర్ పోలీసుల విధులు ఎంత కీలకమో, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పరిరక్షణలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర కూడా అంతే కీలకంగా ఉంటుంది. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు చేపట్టే అధికారం కూడా ఈ ట్రాఫిక్ పోలీసులు కలిగి ఉంటారు. అయితే దీన్ని కొంతమంది ట్రాఫిక్ పోలీసులు వారి చేతిపాఠం ప్రదర్శించేందుకు పెద్ద అస్త్రంగా మలుచుకొని నిజాయితీగా ట్రాఫిక్ లో పనిచేసే పోలీసులకు కూడా చెడ్డ పేరు తెస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ బాస్ కార్యాలయానికి కూతవేటు దూరంలో యథేచ్ఛగా ఓ ట్రాఫిక్ ఏఎస్ఐ విద్యార్థుల వద్ద చేతివాటం చూపిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇక సాధారణంగా కాలేజీ విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి ఒకే బైక్ పై ఇద్దరు ముగ్గురు వెళ్తుంటారు. ఈ ముగ్గురు వెళ్ళడం అనేది చట్టరీత్యా నేరం. అలా వెళ్లిన వారిని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చి వారు తీరును మార్చుకోవాలని చెప్పాలి, లేదా గవర్నమెంట్ యాప్ ద్వారా చలనాలు కట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న నెల్లూరు సౌత్ విభాగం ట్రాఫిక్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు మాత్రం బైక్ లో వెళ్తున్న కాలేజీ విద్యార్థులను ఆపి ఎక్కువ మంది బైక్ లో ప్రయాణిస్తున్నారని వారించి వారి దగ్గర చలానాలు వసూలు చేయకుండా వారితో పరుష పదజాలంతో విద్యార్థుల ముందు మాట్లాడకూడని బూతులతో మాట్లాడుతూ వారిని వదలాలంటే బేరం కుదరాలని 350 రూపాయలకి బేరం కుదుర్చుకొని ఆ విద్యార్థుల దగ్గర నుండి 250 రూపాయలు నగదు రూపంలో ఆ పక్కన ఉన్న గ్యాస్ బంక్ లో 100 రూపాయలు ఫోన్ పే చేయించి దాన్ని కూడా నగదుగా మార్చుకొని తీసుకొని నేను చూసి ఆపాను కాబట్టి ఇంతతో పోయింది, పెద్ద ఆఫీసర్లు ఆపి ఉంటే ఇంకో రకంగా ఉండేదంటూ మాట్లాడడం ఆ విద్యార్థులు చిత్రీకరించిన వీడియోతో వెలుగులోకి వచ్చింది. అయితే చిల్లర చేష్టల్లో ఇతను గీత అవడం కాకుండా అధికారులను వాడుకోవడం చూస్తుంటే ఇతను ఇలా ఇంకెంతమంది వద్ద నుండి రోజుకి ఎంత వసూలు చేస్తున్నాడన్న అనుమానం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. ఇక జిల్లా ఎస్పీ ఆఫీస్ కు కూతవేటు దూరంలోనే సౌత్ ట్రాఫిక్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు వసూలు రాజాగా మారి దందా సాగిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఉన్నతాధికారులు అటుగా వెళ్తున్న సమయంలో ఈ చిల్లర చేష్టలు చూస్తే తమ పని గోవిందా అని సాధారణంగా భయపడతారు.
కానీ ఈ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు మాత్రం అంత దర్జాగా కాసులు దండుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఏఎస్ఐ వసూలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇంకెవరైనా ట్రాఫిక్ పోలీసులు ఇలా చేయాలంటే భయపడతారని నెల్లూరు జిల్లా పోలీస్ శాఖను పటిష్టంగా పారదర్శకంగా నడుపుతూ గాడి తప్పిన శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చి ప్రజలలో పోలీస్ శాఖపై నమ్మక విశ్వాసాలను రెట్టింపు చేసినటువంటి జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని నెల్లూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది లహరి.